SKT Gold and Diamonds Swarna Vaibhavam. Polki Gold Jewelry పై no wastage, no making charges. Diamonds కేవలం 49,999 రూపాయలు మాత్రమే. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు డైటీషియన్ డాక్టర్ యశ్వంత్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో అండి, నమస్తే. నమస్తే అండి. చాలా మంది విమెన్ కి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది అంటారు. అవును, ఇది నిజమేనా? అబ్సల్యూట్లీ ట్రూ. ఎందుకనంటే ఇప్పుడు ఈ మధ్యలో చూసుకున్నట్టయితే ఉమెన్ కూడా ఎక్కువ వంట చేస్తున్నాం లేదా తిన్నామంటే తింటున్నారు. బట్ వేరస్ ప్రాపర్ ప్రోటీన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వీక్ అవుతున్నారు. ఇంకోటి మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ పీసీఓఎస్ లేదా థైరాయిడ్ ఎక్కువ వస్తున్నాయి లేడీస్లలో కూడా. పీసీఓడి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కారణం ప్రాపర్ ప్రోటీన్ లేదా ప్రాపర్ డైట్ లేకపోవడం వల్లనే. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉమెన్ ఉంటారు, వాళ్ళ హస్బెండ్ మంచిగా తినాలని వాళ్ళ క్యారియర్ కానీ లేదా అంతా ప్రాపర్గా ప్రిపేర్ చేసి వెళ్తారు. బట్ వేరేస్ ఉమెన్కి వచ్చే వరకు ఏదో తిన్నామంటే తిన్నాము, లేదంటే అంత టైం గడిపినామా ఫుడ్ విషయంలో అనేది చూసుకుంటున్నారు. బట్ ఎక్కువ ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటున్నామా లేదా, న్యూట్రియన్స్ ఫుడ్ తీసుకున్నామా లేదా అనేది మాత్రం ఎవరం చెక్ చేసుకోవట్లేదు. ఎప్పుడైతే మనం ప్రాపర్గా ఎస్పెషల్లీ ఎందుకంటే ఇంటికి పిల్లర్ వచ్చేసి ఉమెనే. ఎప్పుడైతే ఉమెన్ ప్రాపర్గా హెల్తీగా ఉంటుందో అప్పుడు తన కుటుంబాన్ని మొత్తము హెల్తీగా చూసుకోగలుగుతుంది. ఇంకోటి అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా సమస్యలు వచ్చినా లేడీసే ఇంపార్టెంట్. అందుకు ప్రాపర్గా ప్రోటీన్ అనేది తీసుకోవాలి. ఎందుకనంటే ఎప్పుడైతే ప్రాపర్ ప్రోటీన్ ఉంటుందో బాడీ మనకు అంత స్ట్రెంథనింగ్ని ఇస్తుంది. అదేవిధంగా మనం ఏమైనా వర్క్ చేసినా లేదా ఎక్కడికైనా వెళ్ళినా స్టామినా లూజ్ కాకుండా మనకి ఇంకోటి బాడీ వీక్ కాకుండా ప్రొటెక్షన్ లాగా చేస్తుంది. సో అందుకు ప్రోటీన్ ఎంత తీసుకుంటే అంత మంచిది. ఓకే, విమెన్ డైలీ అసలు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అంటే ఇది వయసును బట్టి కూడా మారుతూ ఉంటుందా? అంటే వయసును బట్టి ఏముండదు. ఇప్పుడు అబవ్ 50 వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఎట్లా తీసుకోవాలి, వెయిట్ సపోజ్ 50 లేదా 60 kgs ఉన్నారనుకోండి, వాళ్ళు అట్లీస్ట్ 40 to 50 grams ఆఫ్ ప్రోటీన్ అనేది తీసుకోవాలి. వేరేజ్ ఇప్పుడు యూత్ కానీ బిలో 30 లోపల ఉన్నారనుకోండి, వాళ్ళు 1.0 నుంచి 1.2 grams వరకు తీసుకోవచ్చు ప్రోటీన్. అంటే ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 65 kgs ఉన్నారనుకోండి, 65 grams ఆఫ్ ప్రోటీన్ కాక 70 grams ఆఫ్ ప్రోటీన్ వరకు కూడా వాళ్ళు తీసుకోవచ్చు కన్జప్షన్ అనేది. అట్లా తీసుకున్నట్టయితే ఏమవుతుంది అంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇంకోటి ప్రాపర్గా ఉంటుంది, వాళ్ళకు స్టామినా అనేది బూస్ట్ కాదు. సార్, మన డైలీ డైట్లో ప్రోటీన్ ఇంక్లూడ్ చేయాలంటే సింపుల్గా మనం ఎలా తీసుకోవచ్చు? సింపుల్గా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి బేసిక్గా. ఇప్పుడు కొంతమంది వెజ్జే ఉంటారు, ప్యూర్ వెజ్, వాళ్ళకాడికి పన్నీర్ కానీ సోయాబీన్స్ కానీ స్ప్రౌట్స్ కానీ ఇట్లా తీసుకోవచ్చు. నాన్ వెజ్ వాళ్ళైతే ఎగ్ వైట్స్ కానీ మన అదేది చికెన్ కానీ అట్లా తీసుకోవచ్చు వాళ్ళ డైలీ లైఫ్లో. అంటే నాన్ వెజిటేరియన్స్తో కంపేర్ చేస్తే వెజిటేరియన్కి బెస్ట్ సోర్స్ ఏంటి? బెస్ట్ పన్నీర్ సోర్స్ అని చెప్పొచ్చు. ఇంకోటి స్ప్రౌట్స్ చెప్పొచ్చు. ఇంకోటి బఠానీ చెనా అంటాం కదా మనము, అది కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది దాంట్లో, పెసల్లో కానీ అట్లా. ఓకే, ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎలా బ్యాలెన్స్ చేయాలి డైలీ? ప్రోటీన్ ఇంటేక్ అనేది బ్యాలెన్స్ ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా ఎవరైనా చేయట్లేదు. అది మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా బేసిక్ అయితే వాళ్ళ వెయిట్ని చూసుకొని దాన్ని బట్టి బేసిక్ టైం పీరియడ్ అని చూసుకోవాలి. ఇప్పుడు లైక్ 60 kgs ఉంటే అట్లీస్ట్ 50 grams ఆఫ్ కన్సెప్షన్ అన్నది తీసుకోవాలి. సో ప్రోటీన్ తక్కువగా ఉండడం వల్ల, డెఫిషియన్సీ వల్ల విమెన్కి అసలు ఏ హెల్త్ ఇష్యూస్ వస్తాయి? ఒకటి వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ పరంగా చూసుకున్నట్టయితే వాళ్ళకి బాడీ వీక్ అనేది అవుతుంది. ఇంకోటి మోకాళ్ళ నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ ప్రాబ్లం కానీ, స్టామినా పరంగా కానీ ఇవన్నీ వస్తుంది. అందుకు ప్రోటీన్ ప్రాపర్గా ఉంటే వాళ్ళకు స్టామినా హెల్తీగా ఉంటుంది, వాళ్ళ బాడీ హెల్తీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు నేను ఏదైతే కాట్లేజ్ నథింగ్ బట్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం కావచ్చు లేదా మోకాళ్ళ నొప్పులు కావచ్చు, ఇవేవి రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే, అలాగే హెయిర్ ఫాల్, వీక్నెస్, అలాగే వెయిట్ గెయిన్, వీటన్నిటికి కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ కారణమా? అంటే ఒక పరంగా చూసుకున్నట్టే హెయిర్ ఫాల్కి 2 categories ఉంటుంది. ఒకటి ప్రోటీన్ తక్కువ అయితే హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సెకండ్ థింగ్ చూసుకున్నట్టయితే ఐరన్ డెఫిషియన్సీ తక్కువ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. అది ఇప్పుడు హెయిర్ ఫాల్ ఇప్పుడు మనకు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ ఇవి ఎక్కువ తీసుకోవాలి. సో దట్ అట్లీస్ట్ వాళ్ళ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ విమెన్ ఉంటారు, వాళ్ళకి రోజు ప్రోటీన్ అనేది ఎంతవరకు అవసరం? వాళ్ళకు 1.2 grams అనేది అవసరం. డిపెండ్స్ ఆన్ వాళ్ళ ట్రైమిస్టర్ బట్టి. అప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ 3 ట్రైమిస్టర్స్ ఎట్లుంది లేదా నెక్స్ట్ 6 అట్లా దాని ట్రైమిస్టర్ బట్టి మనం ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ప్రోటీన్ అసలు ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? వెజిటేరియన్స్కి అండ్ నాన్ వెజిటేరియన్స్కి సపరేట్గా చెప్పండి. అంటే వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా బేసిక్ ఒకటి వచ్చేసి మనకు 1 అదే బాడీ వెయిట్ ఇంటూ ప్రోటీన్ గ్రామ్స్. అది 1 kg ఇప్పుడు ఉన్నారనుకోండి, 1 gram ఆఫ్ ప్రోటీన్ అనేది మ్యాండేటరీ. వేరే వెజ్ పరంగా చూసుకున్నట్టయితే వీళ్ళు నాన్ వెజ్ తీసుకోరు,
వీళ్ళకి ఎక్కువ వచ్చే సోర్స్ ప్రోటీన్ ఏదంటే ఒకటి పల్సెస్, దాల్స్లో పన్నీరు, సోయా, డ్రై ఫ్రూట్స్, దీంట్లో ఎక్కువ ప్రోటీన్ అనేది వస్తుంది. వేరే నాన్ వెజ్లో చూసుకున్నట్టయితే చికెన్లో కానీ, ఎగ్స్లో కానీ, ఫిష్లో కానీ, తునాలో కానీ దీంట్లో ఎక్కువ ప్రోటీన్ సోర్స్ ఉంటుంది. ఓకే, ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం అనేది నిజంగా సేఫ్నా? ఇంకా అది సేఫ్నా అంటే అది డిపెండ్స్ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి. ఇప్పుడు వాళ్ళ బాడీ రెస్పాన్స్ ఎట్లా అవుతుంది దాన్ని బట్టి మనం ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రోటీన్ పౌడర్ అనేది వాడుతున్నాం. అది జిమ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, నార్మల్ హెల్త్ ఉమెన్ కూడా. యా, ఎస్పెషల్లీ జిమ్కి వెళ్ళే వాళ్ళకైతే ప్రోటీన్ కంపల్సరీ తీసుకోవాలి అని ఉంటారు. అంటే ఇది మిత్తా ఆర్ రియల్? అది రియల్. ఎందుకనంటే వాళ్ళకు ప్రోటీన్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్గా చూసుకున్న వాళ్ళకంటే వాళ్ళు డబల్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మజిల్ అనేది లాస్ అవుతుంటుంది జిమ్ చేసినప్పుడు. అది తగ్గొద్దు, మజిల్ లాస్ కాకూడదు అంటే ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఓకే, వన్ బెస్ట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే విమెన్కి ఏం సజెస్ట్ చేస్తారు? లైక్ వెజిటేరియన్ వాళ్ళకైతే స్ప్రౌట్స్ ఐ ప్రిఫర్ అండ్ డ్రై ఫ్రూట్స్ బేసికలీ. ఎందుకంటే డైలీ పన్నీర్ తీసుకొని సోయా తీసుకుంటే ఎవరు తినలేరు. సో అందుకు దాల్స్ కానీ, ఇప్పుడు పప్పు అంటాం కదా, పొట్టు తీయని పప్పు ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఇంకోటి నాన్ వెజ్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు మనము వెజిటేరియన్లో స్ప్రౌట్స్ ఎట్లనో, నాన్ వెజిటేరియన్లో ఇప్పుడు మనం దేశీ చికెన్ అంటాం, ఇప్పుడు నాటుకోడి, దాంట్లో ఎక్కువ ప్రోటీన్ అనేది వస్తుంది. ఇప్పుడు కానీ మళ్ళీ ఇప్పుడు అవైలబుల్లో ఉంటలేవు సార్. మరి అవి ఎట్లా అంటే కొన్ని ప్లేసెస్లో అవైలబుల్ ఉన్నాయి. లేదు బాయిలరే తీసుకున్నారు అనుకోండి, మీడియం క్వాంటిటీలో తీసుకోండి చికెన్ అనేది. ఇంకోటి ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు, దాంట్లో కూడా ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ పాటించగలిగేలా, అది యూత్ కావచ్చు లేదంటే 40s పైన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు అంటే ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా వెయిట్ లాస్ అవ్వాలి లేదా బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళకు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలాంటి డైట్ ఫాలో చేయాలో మా వ్యూస్ కోసం చెప్తారా? ఒకటి మీరు అడిగిన క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇది ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో చాలా మందికి బ్యాలెన్స్ డైట్ కావాలని చూస్తున్నారు. లేదా హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు మేము ఏ డైట్ పాటించాలి లేదా ఎలాంటి డైట్ తీసుకోవాలనే డైలమాలో కూడా ఎక్కువ ఉంటున్నారు. వాళ్ళ కోసం ఏంటంటే రొటీన్గా మనం తీసుకోవాల్సింది ఫస్ట్ ఎవరైనా కానీ మీ బాడీ వెయిట్ అనేది చూసుకోండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మీ ఏజ్ అనేది చూసుకోండి. దాన్ని బట్టి ఇప్పుడు సపోజ్ మనము వెయిట్ 50, 60, 70 ఉందనుకోండి, అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది కన్సిడర్ చేసుకోండి. అది ఎవరైనా రొటీన్గా. లైక్ ఇప్పుడు నాదే అనుకుంటాం 70 kgs ఉంది ఎగ్జాంపుల్, 70 grams ఆఫ్ ప్రోటీన్. ఆ 70 grams ఆఫ్ ప్రోటీన్ ఎక్కువ ఏ దాంట్లో వస్తుంది ఫస్ట్ థింగ్. లైక్ ఇప్పుడు నాన్ వెజ్లో చూసుకున్నట్టయితే ఎగ్ వైట్స్లో కానీ, చికెన్లో కానీ, ఫిష్లో కానీ దీంట్లో వస్తుంది. మటన్ అయితే అబ్జల్యూట్లీ నో. ఎందుకంటే దానివల్ల కొలెస్ట్రాలే వస్తుంది తప్ప మనకు ప్రోటీన్ అనేది రాదు. తర్వాత ఇప్పుడు వెజిటేరియన్ చూసుకుంటే పల్సెస్ కానీ, దాల్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, పన్నీరు, సోయాబీన్స్, రాజ్మా, దీనిలో ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. వాట్ టు బి అవాయిడ్లో చూసుకున్నట్టయితే జంక్ ఫుడ్ లైక్ ఇప్పుడు మైదా ఐటమ్స్ కానీ, రైస్ ఐటమ్స్ కానీ, బేకరీ ఫుడ్ కానీ, డీప్లీ ఫ్రై ఐటమ్స్ కానీ ఇవి తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇవి తీసుకోవద్దు కంప్లీట్గా అంటే ఇంకా నాది వీడియో చూడడం బంద్ చేస్తారు, నాది పాటించడం కూడా బంద్ చేస్తారు. ఎందుకంటే అందరికి తినాలనే క్రేవింగ్స్ వస్తాయి. సో మీడియం క్వాంటిటీలో తీసుకోండి, పూర్తి అవాయిడ్ కాకుండా. సో దట్ అప్పుడు కంట్రోల్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు చెప్పారు కదా సార్ అది ఏ టైంలో తీసుకోవాలి లేదా ఫ్రమ్ వేకప్ టిల్ బెడ్ టైం ఎట్లా తీసుకోవాలి? క్రాష్ డైట్స్ అంటే ఇప్పుడు 3 days లో 4 days లో తగ్గుతారు, మళ్ళీ అది మళ్ళీ పెరుగుతారు ఈజీగా, వెంటనే వెయిట్ గెయిన్ అయిపోతారు. సో ఇలా ఒక బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఒక మంత్లీ ఒక 1-2 kgs తగ్గేలాగా, అండ్ దట్ టు బ్యాలెన్స్డ్ డైట్ గా, హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ గా ఒక డైట్ చెప్పండి. అంటే ఒకటి ఏంటంటే ఫ్రమ్ వేకప్ టిల్ బెడ్ టైమ్. ఫస్ట్ వాళ్ళు వేకప్ చేశాక నార్మల్ జనరల్ వాటర్ ఉంటుంది కదా, లైక్ వామ్ వాటర్ కానీ లేదా నార్మల్ వాటర్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో వామ్ వాటర్ చెప్పాం కదా అని బాగా వేడి ఉన్న వాటర్ తీసుకుంటున్నాం, దానివల్ల మళ్ళీ ట్రాక్ ఇష్యూస్ రావడం ఇవి జరుగుతున్నాయి. సో నార్మల్ వాటర్ కానీ లైట్ వామ్ వాటర్ కానీ తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోమంటాం అంటే ఆ వాటర్ కూడా 1 లీటర్ తీసుకోవాలా? 1 లీటర్ నార్మల్ 100 ml కానీ 150 ml ఒక గ్లాస్ లేదా 1.5 గ్లాస్. ఎందుకు తీసుకోమంటాం అంటే రాత్రి పడుకుంటాం, కొంచెం ట్రాక్ అనేది ఫ్రీ అవుతే మనం ఏమైనా ఫుడ్ ఇచ్చినా లిక్విడ్స్ ఇచ్చినా ఫ్రీగా వెళ్ళిపోతుంది, అందుకు వాటర్ తాగమంటాం. తర్వాత ఇప్పుడు సపోజ్ వర్కౌట్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు సపోజ్ ఒక 6 to 7:30 లేదా 6:30 to 7:30 వర్కౌట్స్ చేసుకుంటారు. వచ్చాక వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్ లడ్డు కానీ, గ్రీన్ టీ కానీ, ప్రోటీన్ ఫుడ్ ఇప్పుడు పల్సెస్ కానీ, దాల్స్ కానీ, ఎగ్స్ కానీ, ఎగ్ వైట్స్ ఇట్లాంటివి తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవాలంటున్నారా? నార్మల్గా వర్కౌట్ చేసి వచ్చాక. ఎందుకంటే వర్కౌట్స్ చేసేవాళ్ళు చేయని వాళ్ళు మార్నింగ్ ఇది ప్రిఫర్ నేను చేస్తాను. లైక్ 6:30 to 7:30 or 8 వరకు వాళ్ళు గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, డ్రై ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్ లడ్డు కానీ, ప్రోటీన్ ఫుడ్ ఎవరైనా తీసుకోవచ్చు. వీళ్ళు పోస్ట్ వర్కౌట్ కావచ్చు, జనరల్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా వర్కౌట్స్ ఆర్ నాన్ వర్కౌట్స్. లేటర్ మనము మన ఇంట్లో ఉన్న వర్క్స్ అవన్నీ చూసుకున్నాక ఇన్ బిట్వీన్ 8 to
10 వరకు బేసిక్ ఎవరికైనా అది అదేది బ్రేక్ఫాస్ట్ టైం కదా, ఆ టైంలో మిల్లెట్స్ కానీ మిల్లెట్స్తో ప్రిపేర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ లైక్ రాగి దోశ కానీ, లేదంటే రవ్వ ఇడ్లీ కానీ, లేదంటే రాగి ఇడ్లీ కానీ, లైక్ ఇప్పుడు రాగి దోశ కూడా చేస్తున్నాం మనం ఈ మధ్యలో, బయట ఎక్కువ దొరుకుతున్నాయి కూడా. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు డైలీ రాగి ఇవన్నీ ఇలాంటివి తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఓకే. ఇంకోటి ఇప్పుడు సమ్మర్ వస్తుంది, వాళ్ళ డైట్లో రాగి జావ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో దట్ వాళ్ళకి అట్లీస్ట్ కాల్షియం వెళ్తుంది, ఇంకోటి ఒక లిక్విడ్ ఐటమ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఫుడ్ ఐటమ్ పోహా కానీ, ఇప్పుడు ఉగ్గాని కానీ, లేదంటే మన రాగి ఇడ్లీ కానీ, రాగి దోశ, మిల్లెట్ చపాతి, జవార్ రోటీ, ఇవన్నీ తీసుకోవచ్చు. మిల్లెట్ కావచ్చు, రాగి కావచ్చు, ఈ రెండిట్లోనే జవార్ కానీ ఇది కూడా తీసుకోవచ్చు, స్ప్రౌట్స్ అట్లా. దాంతోపాటు వెజిటేబుల్ సలాడ్ అనేది ఇంపార్టెంట్. వెజిటేబుల్ సలాడ్ అన్నగా దాన్ని బయటికి పోయి ఏదో ఆర్డర్ పెట్టుకొని తీసుకోమని చెప్పట్లేదు నేను. బేసిక్ వాళ్ళకి బేసిక్ సలాడ్ ఏంటంటే కుకుంబర్ కానీ, క్యారెట్, బీట్రూట్, ఆనియన్, టొమాటో, ఈ 5 వెజిటేబుల్స్ సెట్ అవుతుంది వెజిటేబుల్ సలాడ్కి. అదొక 2 స్లైసెస్, ఇవి ఒక 2 స్లైసెస్ అట్లా పెట్టుకొని ఫుడ్తో పాటే తీసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ సలాడ్ తిన్నాక మళ్ళీ ఫుడ్ తీసుకోవడం, లేదా ఫస్ట్ సలాడ్ తీసుకున్నాక టైం తీసుకొని మళ్ళీ ఫుడ్ తీసుకోవడం అట్లేమొద్దు. మీరు ఏదైతే వర్కౌట్స్ లేదా నాన్ వర్కౌట్స్ అయిపోయినాక గ్రీన్ టీ అవి తీసుకుంటారో, మళ్ళీ ఏదైతే ఈ 8 to 10 గ్యాప్లో బ్రేక్ఫాస్ట్ చేస్తారో అప్పుడే ఇవి కంటిన్యూ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు 10 to ఇప్పుడు 1 వరకు మనం గ్యాప్ తీసుకుంటాం, లేదా మన వర్క్కి వెళ్ళడం, వర్క్లో ఉండడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ టైంలో ఏం చేసుకోవచ్చు, ఇప్పుడు 10 o'clock కల్లా మన బ్రేక్ఫాస్ట్ క్లోజ్ అయింటుంది. క్లోజ్ అయినాక ఆఫ్టర్ 10 లిక్విడ్స్ అనేది ప్రిఫర్ చేయాలి మోస్ట్లీ, లైక్ కోకోనట్ వాటర్ కానీ, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎస్పెషల్లీ లెమన్ జ్యూస్ కానీ, బటర్ మిల్క్ ఎక్కడైనా మనకు దొరుకుతుంది అవైలబుల్లో. ఇప్పుడు కంపెనీస్లలో కూడా ఫుడ్ అనేది స్టార్ట్ అయింది. సో అట్లా బటర్ మిల్క్ కానీ, రాగి జావా కానీ, ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ, ఇవన్నీ తీసుకోవచ్చు, లిక్విడ్స్, వాటర్ కానీ. ఎందుకనంటే ఈ 10 o'clock to ఈ 1 o'clock బాడీ అనేది డిహైడ్రేట్ కాదు. ఇంకోటి మనకి ఎప్పుడైతే బాడీ డిహైడ్రేట్ అవుతుందో అప్పుడు మనకి వర్క్ మీద ఇంట్రెస్ట్ రాదు, చిరాకు లేపడం, కోపం రావడం ఇవి జరుగుతుంటాయి. సో మనం అట్లా లిక్విడ్స్ ఇవ్వచ్చు. వేరేజ్ 1 o'clock to 2 or 2:30 డిపెండ్స్ ఆన్ మీ టైమింగ్స్ బట్టి, వర్క్ టైమింగ్స్ బట్టి. ఆ టైంలో లంచ్లో ఎగ్ వైట్స్, ఇప్పుడు నాన్ వెజ్ తినేతోళ్ళు అయితే ఎగ్ వైట్స్ ప్లస్ వెజిటేబుల్. బ్రేక్ఫాస్ట్ లో ఎగ్ వైట్స్ ఒకవేళ తీసుకుంటే కనుక ఆఫ్టర్నూన్ అవసరం లేదు, ఏం లేదు, యాజ్ పర్ మార్నింగ్ తీసుకోకపోతే కనుక ఆఫ్టర్నూన్ తీసుకోవాలంటున్నారు. అంటే ఒకటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు నేను 4 to 6 ఎగ్ వైట్స్ చెప్పాను అనుకోండి, తినలేరు కొంతమంది. యాజ్ పర్ రూల్ అయితే 6 ఎగ్ వైట్స్ అనేది తీసుకోవాలి పర్ డే. 6 ఎగ్ వైట్స్ అనేది తీసుకోవచ్చు ఎవరైనా సరే. ఎవరైనా, అది ఓన్లీ ఎగ్ వైట్స్ అంటే కాదు, అది ఆమ్లెట్ పరంగా కావచ్చు, కర్రీ పరంగా కావచ్చు, లైక్ ఇదేది మన ఫ్రై లాగా కావచ్చు, ఎగ్ వైట్స్ వెయిట్ లాగా. లాస్ అవ్వాలని ఓన్లీ ఎగ్ వైట్ వరకే తీసుకోవాలి, ఎల్లో తీసుకోకూడదు. ఓకే, ఎల్లో తీసుకోవచ్చు. ఒకటి ఇప్పుడు తీసుకోవచ్చు. సపోజ్ ఒక 6 ఎగ్ వైట్స్ తీసుకున్నాం అనుకోండి, 5 అనేది ఎగ్ వైట్స్ తీసుకొని ఒకటి విత్ ఎల్లో తీసుకోవచ్చు. ఓకే. అది మెయిన్ ఇన్స్ట్రక్షన్. ఓకే. తర్వాత ఇంకా ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ ఏదైతే ఇప్పుడు రైస్ కావచ్చు, ఇప్పుడు మళ్ళీ మిల్లెట్ రైస్ కానీ, కినోవా రైస్ అనేది వస్తుంది, లేదా కొర్రలు వస్తున్నాయి, అవి కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు సలాడ్, ఎగ్ వైట్స్, కర్రీ ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. వేరేజ్ మరి 2 తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ 6 or 7 ఉంటుంది. ఆ టైంలో ఏం తీసుకోవాలి అంటే, ఒకటి మనము ఇప్పుడు పోస్ట్ లంచ్ ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ లిక్విడ్స్ అనేది స్టార్ట్ చేయాలి. లైక్ 3 o'clock నుంచి లేదా 2 o'clock నుంచి మనకు ఆఫ్టర్ 1 hour ఆటోమేటిక్గా ఆకలి కావడం లేదా దూప కావడం ఇది జరుగుతుంటుంది. ఆ టైంలో కూడా సేమ్ ఫ్రూట్ జ్యూస్ కానీ, లేదంటే గ్రీన్ టీ కానీ, బ్లాక్ కాఫీ, లెమన్ టీ, మనము కోకోనట్ వాటర్ కానీ, ఇలాంటివి తీసుకోవచ్చు సబ్స్టిట్యూషనల్స్గా. ఓకే. తీసుకొని మళ్ళీ ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు 7:30 అది 8కు డిన్నర్ అనేది క్లోజ్ చేయాలి. అది ఎవరైనా, ఎందుకంటే యాజ్ పర్ రూల్ ఏంటి అంటే 7 లోపలనే డిన్నర్ అనేది క్లోజ్ కావాలి. లైక్ ఇప్పుడు సూర్యుడు ఎప్పుడైతే అస్తమిస్తాడో ఆ టైంకి మన డిన్నర్ కూడా క్లోజ్ కావాలి. బట్ ఈ హైదరాబాద్లో కానీ లేదా జనరల్గా అయితే 7 వరకు క్లోజ్ చేయలేము. ఆల్మోస్ట్ ఆల్ 7:30, 8 అవుతుంది. సో మళ్ళీ ఇప్పుడు 10-11 కూడా అవుతుంది. బట్ బేసిక్ టైం పీరియడ్ లాగా ఏదో ఒకటి కవర్ చేసుకోవచ్చు. ఆ టైంలో మనం ఫుడ్ అనేది తీసుకొని పడుకునే ముందరా మళ్ళీ డిన్నర్లో ఏం తీసుకోవాలంటే సపరేట్ ఏమైనా చేసుకోవాలంటే ఏం లేదు. మీరు ఏదైతే జనరల్గా కుక్ చేసుకుంటారో మార్నింగ్ అని లేదా ఆఫ్టర్నూన్ ఫుడ్ అదే తీసుకున్నానన్నా కూడా ఓకే. లేదు సార్ మాకు స్పెసిఫిక్గా కావాలి అంటే గో ఫర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తా. బ్రేక్ఫాస్ట్ లైక్ ఎందుకంటే ఈజీ డైజెస్టబుల్ అవుతుంది. లైక్ జవార్ రోటీ కానీ, దోశ కానీ, ఇడ్లీ కానీ, ఊతప్పం, ఇవి ఏంటంటే ఈజీ డైజెస్టబుల్ కదా. సో ఇట్లా ప్రిఫర్ చేస్తాను నేను. అప్పుడు కూడా సేమ్ సలాడ్, ఎగ్ వైట్స్, కర్రీ అండ్ ఆల్. ఓకే. ఇంకా ఆడికి డిన్నర్ అనేది క్లోజ్ అయిపోయింది. మరి పడుకుని ఇప్పుడు మేము పడుకునే వరకు 11 అవుతుంది సార్, 12 అవుతుంది లేదా 1 అవుతుంది అంటే
అప్పటి వరకు ఏం చేసుకోవచ్చు, మళ్ళీ లిక్విడ్ సబ్స్టిట్యూషనల్స్ 3 times లిక్విడ్స్ ఉంటాయి, 3 times ఫుడ్ ఉంటుంది. ఓకే. సో దట్ వాళ్ళు బ్యాలెన్స్గా డైట్ చేసుకోవచ్చు, ఇంకోటి ఈజీగా వెయిట్ లాస్ కావచ్చు. సో ఇక్కడ మా డౌట్ ఏంటంటే కినోవా రైస్ చెప్పారు అండ్ బ్రౌన్ రైస్ ఇట్లా ఉంటాయి కదా, అండ్ చపాతి అండ్ వైట్ రైస్, వీటన్నిటిలో కూడా వెయిట్ లాస్ అవ్వాలంటే ఏది ఎక్కువ హెల్ప్ చేస్తుంది? గో ఫర్ కినోవా ఆర్ మిల్లెట్స్. కినోవా ఆర్ మిల్లెట్స్. ఎందుకంటే వైట్ రైస్లో మనం సపోజ్ వైట్ రైస్ తీసుకున్నామండి, అదేమైతే అంటే తీసుకున్నప్పుడు అది కార్బోహైడ్రేట్సే. అది ఎప్పుడైతే మన గట్లోకి ఎంటర్ అవుతుందో మన బాడీలోకి డైజెస్టివ్ ట్రాక్లోకి, అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యి ఇది ఇన్సులిన్ని స్పైక్ చేస్తుంది. మనం చూసుకున్నట్టయితే కూడా మనము ఇప్పుడు సపోజ్ వైట్ రైస్ తీసుకున్నాం అనుకోండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, తీసుకున్న 1 hourకి మళ్ళీ ఆకలి అవుతుంది. అదే మీరు వేరే కినోవా రైస్ కానీ మిల్లెట్స్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఆకలి కాదు. సో కినోవాలో మిల్లెట్లోనే మనం తినాలనుకున్న కర్రీ కావచ్చు ఏదైనా సరే తీసుకొని యాడ్ చేసుకోవచ్చు ఈజీగా. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు అయితే బ్రౌన్ రైస్ ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు చపాతి, ఓట్స్ కానీ ఇప్పుడు జవార్ రోటీ కానీ అన్నిట్లో ఒకటే సజెస్ట్ చేయండి అంటే ఏది చెప్తారు మీరు? అంటే బ్రౌన్ రైస్, కినోవా, ఓట్స్ అండ్ వైట్ రైస్ అయితే టోటల్ గా ఒకటి. నేను ఇక్కడ మీ అకార్డింగ్ టు ఆడియన్స్ ప్రిఫరెన్స్, కినోవాలో ఏంటంటే టేస్ట్ ఉండదు, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, లిటిల్ బిట్ టేస్ట్ ఉంటుంది. ఓకే. వేరేస్ మిల్లెట్స్ ఇప్పుడు కొర్రలు ప్లేస్ లో ఓట్స్ తీసుకోవచ్చా మనం? అంటే డైలీ ఓట్స్ తో తీసుకుంటే కూడా మనకు చపాతి, తీసుకోవచ్చు. ఓట్స్ కిచిడి, కినోవా ప్లేస్ లో మనం ఓట్స్ తీసుకోవచ్చు. ఓట్స్ తీసుకోవచ్చు, కాకపోతే కొన్ని రోజులే మనం తీసుకున్నట్టు అవుతుంది. లైక్ ఇంకా కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టినట్టు లేదా మొహం కొట్టినట్టు ఉంటుంది. ఓకే. సో నేనేం చెప్తా అంటే ఓ రోజు కినోవా, ఓ రోజు ఓట్స్, ఓ రోజు మిల్లెట్స్, ఓ రోజు జవారు, ఇట్లా సబ్స్టిట్యూషనల్గా చేస్తే మీకు 4 days 4 different వచ్చింటాయి. సో దట్ ఈజీగా తినబుద్ధి అవుతుంది. ఇంకోటి ముఖం కొట్టినట్టు అనేది కాదు. ఓకే. అది మెయిన్ ఇంపార్టెంట్. సో నైట్ డిన్నర్ తో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ లోపల వాళ్ళకి క్రేవింగ్స్ ఉంటాయి కదా, దీన్ని ఎట్లా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? క్రేవింగ్స్ అనేది ఫస్ట్ ఒక 1 month లేదా ఇలా ఫస్ట్ ఒక 1 month క్రేవింగ్స్ ఉంటుంది. ఆ 1 month నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు సపోజ్ ఒక 2 లడ్డూస్ తీసుకున్నాను అనుకోండి, మీకు అలవాటు 1 లడ్డు తీసుకోండి, తర్వాత 1 లడ్డూని కాస్త హాఫ్గా కన్వర్ట్ చేయండి. అట్లా మెల్లమెల్లగా తగ్గించుకోండి. ఒకటేసారి తగ్గించుకోవడం అంటే కూడా ఎవరి వల్ల కాదు. బిర్యానీస్, నాన్ వెజ్ తినే అలవాటు ఉంటుంది చాలా మందికి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అవి బిర్యానీ అంటే ఒకటి, ఇప్పుడు బిర్యానీ ఏదైనా మిల్లెట్స్ కూడా దొరుకుతుంది ఇప్పుడు, కాకపోతే ప్రైస్ పరంగా ఎక్కువ ఉంటుంది, తినలేము మనం అది. అందుకు బిర్యానీ కూడా మీడియం క్వాంటిటీలో తీసుకోవాలి. లేదనుకోండి, సరే డైట్ చేయండి, 1 week మొత్తం డైట్ చేయండి, సండే రోజు చీటింగ్ డే పెట్టుకోండి కొన్ని రోజులు. ఆ చీటింగ్ డే పెట్టుకొని ఆ రోజు మీరు ఐస్ క్రీమ్ తింటారా, బిస్కెట్లు తింటారా, చాక్లెట్స్ తింటారా, బిర్యానీ తింటారా, పిజ్జా, బర్గర్ ఏం తింటారో తినండి. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ డైట్ అనేది స్టార్ట్ చేయండి. సో దట్ మీకు అప్పటికే కొన్ని దిన వరకు ఆ క్రేవింగ్స్ అనేది ఎండ్ అయి ఉంటాయి. 6 days అన్న అవాయిడ్ చేసినట్టు అవుతుంది కదా. సో దట్ ఈజీగా డైట్ కంట్రోల్ అవుతుంది. నాకు ఇష్టమైన ఫుడ్ తినలేదు అనకుండా ఆ సండే రోజు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, మంచి డైట్ ప్లాన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.